జాండు ఆర్డర్ అంటే ఏంది ఏంటి అనేది చాలా మంది తెలియదు. జాండు ఆర్డర్ అంటే ఏంది అంటే ఏంటంటే మనం జనరల్గా ఒక కేసు వేయాలంటే మనకు ఒక పద్ధతి ఉండాలి, ఒక ఆపోజిట్ పర్సన్ ఉండాలి. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళి సార్ నాకు ఇది పలాంది కావాలంటే మరి మనకు ఆపోజిట్లో ఒకటి ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి మీడియాకి నా గురించి మీడియా అసలు ఏం ప్రచురించద్దు అని చెప్పిన అనుకుందాం. ఓకే, అప్పుడు కోర్టు ఏ మీడియా అని అడుగుతుంది. నేను ఐ డ్రీమ్ అన్నాను అనుకో, ఓన్లీ ఐ డ్రీమ్కి ఆర్డర్ ఇస్తుంది. మరి సుమన్ టీవీ లేకపోతే ఇంకో టీవీ ఆర్టీవీ లేకపోతే టీవీ9 టీవీ5 అట్లా దేశంలో ఎన్ని మీడియా సంస్థలు పెడతావు? సరే నీకు తెలిసిన టాప్ మోస్ట్ మీడియా సంస్థలని రాసినాం అనుకుందాం. ఓకే, మరి మీరు రాని అంటే జాండు ఆర్డర్ అంటే ఏంటంటే మన ప్రత్యర్థి ఎవరో తెలియనప్పుడు, అంటే మనం ఎవరి మీద కేసు వేయాలో తెలియనప్పుడు ఓకే ఆ ప్లేస్లోకి వెళ్ళి ఆ జాండు అనే ఆర్డర్ మనం ఆ జాండు అనే వ్యక్తిని మన పద్ధతి కింద పెడుతూ మనం కేసు వేస్తాం. అది ఆర్డర్ వస్తుంది. అప్పుడు ఆర్డర్ వచ్చిన తర్వాత ఎవరైతే వైలేషన్ చేస్తారో వాడు వచ్చి దాంట్లో కూర్చుంటాడు. అట్లా సమ్ XYZ అనే మీడియా సంస్థ వైలేషన్ చేసింది అనుకో, అప్పుడు అన్ని పార్టీ చేస్తాం. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే కుటుంబం అన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదో రకమైన సమస్యలు ఉంటాయి. అవి కొన్ని సందర్భాల్లో చిన్నగా ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పెద్దగా ఉంటాయి, భరించలేనంత ఉంటుంది. మీడియాకి వెళ్ళి మీరు మీడియాలో కూర్చొని ఒకరి విషయాలు ఒకరు చెప్పుకొని మీరు జనాలకు ఎంటర్టైన్మెంట్ చేయడం తప్ప మీకు చట్టపరంగా ఏ రకమైన రక్షణ కానీ లేకపోతే ఏ రకమైన అది కానీ మీకు ఏం ప్లస్ పాయింట్ జరగదు. మోరేవర్ అది ఇంకా కోర్టుకి వెళ్ళినప్పుడు కాంప్లికేటెడ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఉన్నాయి లేని అన్ని మాట్లాడేసి కొన్ని అడ్మిషన్స్ చేస్తుంటారు, కొన్ని ఒప్పుకుంటారు, కొన్ని ఒప్పుకోరు, కొన్ని ఆపోజిట్ తెచ్చి ప్రవేశపెడతాడు సాక్ష్యాలు. ఒకరి మీద ఒకరు పై చేయి చేసుకునే క్రమంలో నువ్వు అది చేసినావా, నీ సంగతి చెప్తా, నువ్వు ఇది చేసినావు అంటాడు. నువ్వు అంతా వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో నేను చూస్తుంటా కదా, వీళ్ళు అడ్మిట్ చేస్తుంటారు, అవును నేను ఇది చేసిన, అయితే నువ్వు అది చేస్తావా అంటాడు కదా. సో అడ్మిషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతారు ఆవేశంలో. సో నేను అందరికి చెప్పేది ఏంటంటే చాలా మందికి చెప్పినాం, మనం చాలా ఆర్డర్లు తెచ్చినాం, జాండు ఆర్డర్లు చాలా తెచ్చినా నేను. కోర్టుకి వెళ్ళి మనకు ఫ్యామిలీ కోర్టులోకి వెళ్ళి నాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్పేసి